నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా మిల్లీ మేకర్ బిర్యానీని ట్రై చేయండి. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మిల్లీ మేకర్లను తగినన్ని తీసుకొని దీంట్లోకి వేడి వాటర్ని వేసి కొద్దిగంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఆ తర్వాత వాటిని ఒకసారి కలుపుకొని వాటిలో ఉన్న వాటర్ని అంతా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. నేను కొన్ని వేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1 కప్పు ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం, ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి మిల్లీ మేకర్లను కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపి ఈ మసాలానంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతలోపు ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాము. బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చి వేసుకొని మసలనివ్వాలి. వాటర్ బాగా మసులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి రైస్ని ఉడకనివ్వాలి. రైస్ ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిల్లీ మేకర్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అంతా వడపట్టేసుకొని రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ లాగా రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగంత కొత్తిమీర, అలాగే ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోండి. నేను నెయ్యి వేయట్లేదు, నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని పైన వేసి మూత పెట్టి దమ్ చేసుకుంటున్నాను. 15 నుంచి 20 నిమిషాలు దమ్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు టిష్యూ పేపర్ని తీసేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.